నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను తేజస్వి. గుడివాడ నియోజకవర్గంలోని అతి పెద్దదైన గుడ్లవల్లేరు గ్రామంలోని స్థానిక సచివాలయంలో ముమ్మరంగా జగనన్న కాలనీ ఇళ్ల స్థలాల రిజిస్ట్రేషన్ ప్రక్రియ దాదాపు 90% పూర్తయింది. జగనన్న కాలనీ 1040 లబ్ధిదారులతో ఏర్పడింది. అధికారులందరూ ఐక్యతగా కృషి చేసి 90% రిజిస్ట్రేషన్లను పూర్తి చేశారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ దారపు శ్రీనివాస్ మాట్లాడుతూ, ప్రభుత్వం ద్వారా ఇళ్ల స్థలాలు పొందిన అందరికీ స్థలాల రిజిస్ట్రేషన్లను ప్రభుత్వం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సచివాలయాల్లో సర్వర్లు మొరాయించినప్పటికీ అధికారులందరూ ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా కృషి చేస్తున్నట్లు వెల్లడించారు. మండలంలోని అన్ని జగనన్న కాలనీలో ఇళ్ల స్థలాలు పొందిన లబ్ధిదారులకు స్థలాల రిజిస్ట్రేషన్లను నిర్వహిస్తున్నట్లు ఎంపీడీఓ శ్రీనివాస్ తెలిపారు. అర్హులైన లబ్ధిదారులు 1040 మందికి ఇళ్ల స్థలాల పట్టాలు అనేది మంజూరు చేయడం జరిగింది. ప్రభుత్వం వారు ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన జగనన్న కాలనీలో ఇళ్ల స్థలాలు పొందిన లబ్ధిదారులకు ప్రభుత్వ ఆదేశాల మేరకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ మొదలుపెట్టడం జరిగింది. దానిలో భాగంగా గ్రామ పంచాయతీ కార్యదర్శుల్ని సబ్ రిజిస్ట్రార్ హోదాలో రిజిస్ట్రేషన్ చేయమని చెప్పి ఆదేశించడం జరిగింది. దానిని అనుసరించి గత 4 రోజులుగా రాత్రనక పగలనక వాలంటీర్లు మరియు సచివాలయ సిబ్బంది మరియు విఆర్ఓ గారు సహకారంతో రిజిస్ట్రేషన్ ప్రక్రియ అనేది మొదలుపెట్టడం జరిగింది. ఇప్పటి వరకు 95% రిజిస్ట్రేషన్స్ అనేది గ్రామ పంచాయతీ నందలి గ్రామ సచివాలయాల ద్వారా చేయడం అనేది జరిగింది. మిగిలిన 5% కూడా ప్రభుత్వ ఆదేశాల మేరకు వెంటనే రిజిస్ట్రేషన్స్ పూర్తి చేయడం అనేది జరుగుతుంది. ఈ రిజిస్ట్రేషన్స్ చేసేప్పుడు లబ్ధిదారుల కళల్లో ఆనందం అనేది చూడటం అనేది జరుగుతోంది. వారంతా రిజిస్ట్రేషన్స్ మాకు ఉచితంగా చేస్తున్నారు గ్రామ సచివాలయాల ద్వారా అని చెప్పి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతున్నారు. కావున మిగిలిన 5% రిజిస్ట్రేషన్స్ కూడా వాలంటీర్సు మరియు గ్రామ సచివాలయ సిబ్బంది ద్వారా వెంటనే వాళ్ళని పిలిపించి రిజిస్ట్రేషన్స్ అనేవి త్వరలో పూర్తి చేయగలవారు అని తెలియజేస్తున్నాము. థ్యాంక్ యూ.